నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం। మేడారం మహాజాతర ఒక సాధారణ ఉత్సవం కాదని ఇది గిరిజనుల ఆత్మగౌరవానికి వారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టి నాయకత్వంలో మేడారం మహాజాతర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు। దేవాదాయ శాఖ మంత్రిగా స్థానిక మంత్రి సీతక్కతో కలిసి ఈ మహాజాతర అభివృద్ధిలో భాగస్వాములవడం తనకు గర్వకారణమని వెల్లడించారు। 800 సంవత్సరాల చరిత్ర కలిగిన మేడారం మహాజాతరకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు 251 కోట్ల నిధులు కేటాయించి కేవలం 90 రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయడం ప్రజాప్రభుత్వ చిత్తశుద్ధికి స్పష్టమైన నిదర్శనమని పేర్కొన్నారు। గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని వాటిని పరిరక్షించడం అభివృద్ధి చేయడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు। సమ్మక్క సారలక్క ఆశీర్వాదాలతో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి కొండ సురేఖ తెలిపారు। అందరికీ నమస్కారం। మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రారంభోత్సవం చేసి ప్రజలకు అంకితం చేయడం, వారితో పాటుగా ఒక దేవాదాయ శాఖ మంత్రిగా నేను మరి ఇక్కడ స్థానిక మినిస్టర్ అయినటువంటి సీతక్క గారు గిరిజన బిడ్డ మేమందరం కూడా ఉండడం మాకు చాలా హ్యాపీగా ఉంది। సమ్మక్క సారలమ్మ చరిత్ర అనేది 800 సంవత్సరాల చరిత్ర। మరి అప్పటి నుంచి కూడా ఈ యొక్క జాతర నడుస్తూనే ఉంది। ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతో ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ ఎవరు కూడా ఇక్కడ శాశ్వత నిర్మాణం చెయ్యాలి అనేటువంటి ఆలోచన చేయలేదు। ఎప్పుడు జాతర వచ్చినా కూడా అప్పటికప్పుడు తాత్కాలికంగా కొన్ని పనులు చేయడము, మళ్ళీ జాతర వరకు కూడా అవన్నీ కూడా పాడైపోవడము, వచ్చిన వాళ్ళకి సరైన సౌకర్యాలు కూడా ఉండేవి కావు। కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు మేమంటూ అధికారంలోకి వస్తే సమ్మక్క సారలమ్మను అభివృద్ధి పరుస్తాము, మరి డెవలప్ చేస్తామన్న మాటకు కట్టుబడి సమ్మక్కను డెవలప్ చేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో వారు ఎన్ని పైసలు ఖర్చు అయినా పర్వాలేదు, ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ రాతి కట్టడాలతోటి మరి చరిత్రలో నిలిచిపోయే విధంగా దీన్ని మన నిర్మాణం చేయాలని చెప్పి ఇక్కడ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఎటువంటి పొరపాటు కూడా జరగకుండా వాళ్ళ ఆచార వ్యవహారాలను దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ ఆలోచన మేరకు మాత్రమే మనము నిర్మాణాలు చేయాలి, ఏది మార్చకూడదు అనేటువంటి మాట చెప్పడం జరిగింది। దాని ప్రకారంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మరి వాళ్ళ పూజారుల ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని దీని మీద డాక్టరేట్ చేసిన వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని నిర్మాణం చేయడం జరిగింది। ఈసారి భక్తుల సంఖ్య కూడా పెరిగింది। రాబోయే రోజుల్లో కంటిన్యూస్గా భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది। ఈ యొక్క గిరిజన సాంప్రదాయాలైనటువంటి సమ్మక్క సారలమ్మలు వీరత్వానికి ధీరత్వానికి వారు పెట్టింది పేరు। నేను ఇద్దరు ఆడబిడ్డలను కూడా ఈ అమ్మవార్లను మరి కొలిచే అవకాశం, నిలబెట్టే అవకాశం మాకు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా సమ్మక్క సారలమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను। కాజీపేట ఫాతిమానగర్ వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను సంబంధించిన రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలిసి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పరిశీలించారు। బ్రిడ్జ్ నిర్మాణంలో జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుని పనులను వేగవంతం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను దృష్టిలో పెట్టుకుని ప్రజా రవాణాకు ఈ ఆర్ఓబీను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నిధులను సత్వరమే మంజూరు చేసి పనులు ప్రారంభించామని తెలిపారు। అయితే అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల పనుల్లో కొంత జాప్యం చోటు చేసుకున్నట్లు చెప్పారు। రానున్న అతి కొద్ది కాలంలోనే కాజీపేట ఆర్ఓబీ నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు। ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు నాగరాజు, అబుబాకర్ తదితరులు పాల్గొన్నారు। అదే ఒక్కటే కాకుండా దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఛత్తీస్గఢ్లో ఆర్డర్ చేసే కానీ అవి రావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ కాడ వాటి యొక్క రావాల్సిన ఐటమ్స్కు డిలే కావడం జరిగింది। వాటిని ఆ కంపెనీ క్యాన్సిల్ చేసి వేరే వారికి కూడా ఆల్టర్నేట్ ఇచ్చేసి కాంట్రాక్టర్ గారు ఇమీడియట్ వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది। సమ్మక్క సారక్క జాతర లోపటే చేయాలని ఒక టార్గెట్ తోటి మేము ముందుకు వెళ్ళడం జరిగింది। కానీ ఇంకో 2 నెల 15 రోజులు డిలే కావటం, ఈ యొక్క స్పేర్ పార్ట్స్ కానీ ఇవి అన్నిటి కూడా రావటం డిలే అవ్వటం వల్ల ఇదైంది। ఇప్పుడు అన్ని కూడా ఈ వారం 10 రోజులలో
కావలసినటువంటి మెటీరియల్ని కూడా అన్నీ కూడా వస్తున్నాయి. పని చురుకుగా ప్రారంభించడానికి ఏర్పాటు చేయడానికి పరిశీలించడానికి రావడం జరిగింది. అటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతర పోయడానికి ట్రాఫిక్ క్లియరెన్స్ కానీ, కరీంనగర్ నుంచి వచ్చేటి ఎల్కతుర్తి నుంచి అటు నుంచి కూడా అటు డైవర్ట్ చేయడానికి చింతగట్టు దగ్గర ఉన్న బ్రిడ్జ్ కూడా మన నాగరాజు గారు ఎమ్మెల్యే గారు వారు కూడా ముఖ్యమంత్రి గారిని అడగటం, వారు కూడా ఇవ్వడానికి సిద్ధమవటం, వీటన్నిటి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు ట్రాఫిక్ భవిష్యత్తులో ఇంకొక 50-60 సంవత్సరాల వరకు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అదొక్కటే కాకుండా ఆర్ఎండ్బి నుంచి కూడా రోడ్లు వరంగల్కు కాజీపేటకు నిట్టు నుంచి రైల్వే ట్రాక్ ఎంబటి సిఎస్ఆర్ గార్డెన్స్కి వెళ్ళే విధంగా ఆ రోడ్లు కానీ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక ప్రకారం, ఏదో ఆదల బాధలు ఇదే చేసినది కాకుండా ఒక వ్యూహం ప్రకారం, దానికి ఒక ప్రణాళిక ప్రకారం దాన్ని రూపొందించి ముందుకు పోవాలన్న ఆలోచనతో వీటిని ఇలా పర్యవేక్షించడానికి రావడం జరిగింది. నేను అతి త్వరలో కాజుపేట బ్రిడ్జిని వరంగల్ ప్రజలకు అందించడానికి సిద్ధంగా ఏర్పాటు చేస్తున్నాను. మినీ మేడారంగా ప్రసిద్ధి చెందిన అగ్రంపహాడ్ జాతర ఏర్పాట్లను వేగవంతం చేయాలని పర్కాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ జాతర ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. లక్షలాది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లను పూర్తిస్థాయిలో చేపట్టాలని సూచించారు. హెల్ప్ డెస్క్లు, కంట్రోల్ రూమ్, మహిళల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. జాతరను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని ఎమ్మెల్యే, కలెక్టర్ అధికారులను కోరారు. లోపాలుంటే మా దృష్టికి తీసుకురండి తప్పకుండా. అటు కలెక్టర్ గారి దృష్టికి కానీ, ఇటు నా దృష్టికి కానీ, లేకుంటే కన్సల్ట్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకురండి. అంతేగాని ప్రజలలో ఒక చర్చ పెరిగే విధంగా చేయటం వల్ల మన జాతర యొక్క ప్రాధాన్యతను మనమే తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ మనము ఎప్పటికప్పుడు గత సంవత్సరం వచ్చిన భక్తుల ఆధారంగా కావాల్సిన సౌకర్యాలు పెంచుతున్నాం. ఈసారి స్నానఘట్టం కూడా సంఖ్య కూడా పెంచమని చెప్పినాం. ఇంకొకటి కూడా చేయమని అన్నాం. 160 వరకు చేసిండు. ఇంకా అవసరం ఉంటే ఇంకా 10 కానీ 20 కానీ పెంచమని అన్నాం. చేయడం జరిగింది. ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు. అయితేనేమో మెమో ఇవ్వలేని తిడతారు, కలెక్టర్ గారు అయితే మెమోలు ఇస్తారు. అందులోంచి జాతర పూర్తయ్యే వరకు కూడా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఉండాలి, వాళ్ళ సబార్డినేట్స్ ఉండాలి. ఓకే, చాలా వరకు ప్రోగ్రెస్లో ఉన్నాయి వర్క్స్. ఓన్లీ కొంచెం ఫినిషింగ్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి రిక్వెస్ట్ ఆర్ఎండ్బి, పిఆర్ అండ్ అదర్ ఆఫీసర్స్, ఆర్డబ్ల్యూఎస్ కూడా పోలీస్ అండ్ రెవెన్యూతో కోఆర్డినేట్ చేసుకోండి. ముఖ్యంగా ఈఓ గారు మీరు ప్రొయాక్టివ్గా ఉండాలి. దేర్ ఇస్ ఎనీ షార్ట్ ఫాల్ మీరు డైలీ బేసిస్లో ఆడియో గారికి చెప్పాలి. ఆడియో గారు ఐ రిక్వెస్ట్ యూ ఆల్సో టు ప్లీజ్ కమ్యూనికేట్ టు మీ దేర్ ఆర్ ఎనీ షార్ట్ ఫాల్స్. ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్, ఫైర్, ఎక్సైజ్, మెడికల్, మీ అందరు కూడా అలర్ట్గా ఉండండి. అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఇష్యూస్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆడియో గారు నోడల్ ఆఫీసర్ ఉన్నారు ఈ జాతరకి. ఏ ఇష్యూ ఉన్నా కానీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకురండి. మాకు ఈ ఇందిరమ్మ చీరలొద్దు, హామీ ఇచ్చిన 2,500 రూపాయలు కావాలి. ప్రభుత్వంపై మహిళల ఆగ్రహం మరోసారి రోడ్లపైకి వచ్చింది. మంత్రి దామోదర రాజనరసింహ అందించిన ఇందిరమ్మ చీరను తీసుకోవడానికి మహిళలు నిరాకరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ నగదు సాయం ఇవ్వకుండా చీరలతో సరిపెట్టడం అన్యాయమని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చీరలు కాదు కావాల్సింది, ఇంటి ఖర్చులకు, పిల్లల చదువులకు, నిత్యావసరాలకు ఉపయోగపడే డబ్బు కావాలి అంటూ మహిళలు నిలదీశారు. ప్రభుత్వం మాట ఇచ్చిన 2,500 ఆర్థిక సాయం అమలు చేయకుండా చీరలు ఇవ్వడం మోసమని ఆరోపించారు. మంత్రి వచ్చి చీరలు పంపిణీ చేసిన సమయంలోనే మహిళలు గలమెత్తి ప్రశ్నలు సంధించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎన్నికల ముందు మాటలు, ఎన్నికల తర్వాత మౌనమా అంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ కు నిరసన సెగ తగిలింది. వరుసగా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి నిరసన సెగలు ఎదురవుతున్న పరిస్థితి నెలకొంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ సీట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ దళిత నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ ను అడ్డుకున్నారు. ముషీరాబాద్ దోమలగూడ సర్కిల్ కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడికి చేరుకున్న సమయంలోనే తెలంగాణ దళిత ఐక్య వేదిక నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు మరిన్ని సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత సీట్ల సంఖ్య అన్యాయమని ఆరోపిస్తూ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నంను కోరారు. ఈ సందర్భంగా నిరసనకారులు ఎస్సీలకు న్యాయం చేయాలి, సీట్లు పెంచాలి అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమైన భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరసన అనంతరం తెలంగాణ దళిత ఐక్య వేదిక నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై స్పందించిన మంత్రి వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దేశముల ఎస్సీ ఎస్టీలకు పాపులేషన్ ప్రకారంగా రిజర్వేషన్ ఉంది. 15% మీకు వాళ్ళకు 2011 దాని ప్రకారంగా జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన ఎంపీ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ శంకుస్థాపన సమయంలో టెంకాయలు కొట్టేందుకు వచ్చిన అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్పను అడ్డుకున్న ఎమ్మెల్యే విజయుడు. దీనితో నేతల మధ్య చిన్న తోపులాట జరిగింది. తోపులాటకు ప్రధాన కారణం ప్రోటోకాల్ పాటించకపోవడమే అందుకు కారణం అని అక్కడి స్థానికులు తెలిపారు. రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. హనుమకొండ జిల్లా మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులకు రెండు ఎదురు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆర్టీసీ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని స్థానికులు తెలియజేస్తున్నారు. రాంగ్ రూట్ లో వచ్చి ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయని స్థానికులు, ప్రయాణికులు తెలియజేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో యూరియా కొరతపై రైతులలో ఆవేదన వ్యక్తమవుతోంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నామని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నామని రైతులు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైన ఎరువులు సకాలంలో అందకపోవడంతో పంటలపై ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో అవసరమైనంత యూరియా నేరుగా ఇంటికే
వచ్చేదని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా జరిగేదని తెలిపారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కోసం రోజుల తరబడి లైన్లలో నిలబడాల్సి వస్తోందని వాపోయారు. ఎరువుల కోసం వ్యవసాయ కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోందని, సకాలంలో యూరియా అందకపోవడంతో పంట సాగు ఆలస్యమవుతోందని రైతులు తెలిపారు. రైతుల మాటలు విన్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా సరఫరాను సక్రమంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై పోరాటం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మేమేమో మీ బిడ్డలమని చేసినాం. మీరు పగోళ్ళు అని చెప్పి పక్కని బిడ్డకు ఓటేసారు. ఏం చేస్తాడు? మీ మీద రైతుల మీద కోపం తీర్చుకుంటున్నాడు. ఎట్లా బాగానే ఉన్నాడు ప్రేమ. ఆయన కాలు ఇరిగిపోయింది, ఆయన నడవలేడు, కట్టె పట్టుకొని పోతాడు. నాకు కాలు పిండింగ్ పొద్దుగాలు వచ్చి నేనే కూర్చున్నాను. కోపం వస్తుంది మరి. పొద్దుగాలు వచ్చి కూర్చొని మాది వాళ్ళు ఈడ కారులు ఎక్కి మన పిండిలో అక్కడ కూర్చున్నాడు, కూర్చుంటున్నాడు. అంతే మరి. పొద్దుగాలు వచ్చి ఈయన కూర్చున్నాడు. అమ్ముకున్నాం 8,000 ఎప్పుడు తక్కువ కొనేవాళ్ళం. మీరు ఇప్పుడు మాకు 2,000 3,000 అమ్మించారు. మంచి చేసి మరి జనార్దన్ ఇంటికి పంపిస్తుంది. రైతు బంధు బేగంపేట ఫ్లైఓవర్ పై తీవ్ర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ మధ్యలో ఉన్న రైల్వే సిగ్నల్ డివైడర్ను వేగంగా వచ్చిన కారు ఢీకొని బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారులో ఉన్న ప్రయాణికులు వాహనంలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడే ఉన్న స్థానికులు స్పందించి కారు అద్దాలు పగలగొట్టి లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స కొనసాగుతోందని సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బోల్తా పడిన కారును తొలగించి ఫ్లైఓవర్ పై నిలిచిపోయిన ట్రాఫిక్ ని క్రమంగా పునరుద్ధరించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో కొంతసేపు బేగంపేట ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదంపై కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇందౌర్లో జరిగిన ఓ ఘటన భద్రతా వైఫల్యంపై ఆందోళన కలిగిస్తోంది. ఇందౌర్లో ఓ హోటల్కి వెళ్లే సమయంలో ఒక మహిళ అకస్మాత్తుగా రోహిత్ శర్మ వద్దకు దూసుకొచ్చింది. సాయం చేయండి ప్లీజ్ అంటూ ఆయనను నిలదీసింది. ఆ మహిళ తన కుమార్తె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోందని, చికిత్స కోసం ఆర్థిక సాయం చేయాలని అభ్యర్థించినట్లు సమాచారం. ఈ ఘటన జరిగిన సమయంలో భద్రతా సిబ్బంది స్పందన ఆలస్యంగా ఉండటంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తర్వాత అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మహిళను అక్కడి నుంచి తొలగించి రోహిత్ శర్మను సురక్షితంగా హోటల్లోకి తీసుకెళ్లారు. ఈ ఘటనతో టీమిండియా క్రికెటర్ల భద్రతపై మళ్లీ చర్చ మొదలైంది. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు భద్రత మరింత కట్టుదిట్టంగా ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు నమోదైందా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
హసన్పర్తి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థుల సమక్షంలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కోసం వీసీకే యూత్ విభాగం, వీసీకే విద్యార్థి విభాగం, విద్యార్థుల సంక్షేమం కోసం విద్యార్థులకు దక్కాల్సిన వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం చేస్తున్నామని వీసీకే యూత్ రాష్ట్ర అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల కోసం జరుగుతున్న పోరాటంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులు అంతా ఏకమై మధ్యాహ్న భోజన పథకం అమలు అయ్యేంత వరకు పోరాటంలో విద్యార్థులు ముందుకు సాగాలని అంబాల అనిల్ కుమార్ విద్యార్థి యువతి యువకులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థి నాయకులు ఈ పోరాటానికి మద్దతు తెలిపి విజయవంతం చేయవలసిందిగా కోరారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడడం కోసం, విద్యార్థుల ఆకలి బాధలను తీర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించే వరకు, విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు పోరాటం కొనసాగుతుందని అంబాల అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వీసీకే యువజన నాయకులు మరియు విద్యార్థి నాయకులు మురారి సందీప్, నవీన్, పవన్, శ్రీకాంత్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా హసన్పర్తి జూనియర్ కాలేజ్ విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి స్పందించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా విద్యార్థుల భవిష్యత్తు మారే విధంగా పటిష్టమైనటువంటి విద్యా వ్యవస్థను రూపుమార్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి విద్యార్థుల సమస్యల కోసం పోరాటంలో ముందుకు కొనసాగుతూ ఉన్నాం. విద్యార్థుల భవిష్యత్తును మార్చే దిశగా మరి మీరు చర్యలు తీసుకోవాలి, ముందు జాగ్రత్తలు తీసుకొని మరి మంచి విద్యార్థులకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. చదువుకున్న స్కూల్లోనే అతిథిగా రేకంపల్లి గ్రామ సర్పంచ్ కొలుగురి సుజాత సుమంత్ పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గుండి మండలం రేకంపల్లి గ్రామంలో సర్పంచ్ కొలుగురి సుజాత సుమంత్ ఆధ్వర్యంలో లిటిల్ ఫ్లవర్ పబ్లిక్ స్కూల్లో క్రీడల పోటీలు నిర్వహించారు. లిటిల్ ఫ్లవర్ పబ్లిక్ స్కూల్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ, నా బాల్య చదువు మొత్తం సుమారు 9 సంవత్సరాలు లిటిల్ ఫ్లవర్ పబ్లిక్ స్కూల్లోనే చదువుకోవడం జరిగిందన్నారు. అప్పటి ఉపాధ్యాయులు బోధించిన విద్యతోటే ఈ రోజు ఈ స్థాయికి రావడం జరిగిందన్నారు. నా తల్లిదండ్రులు కష్టపడి ఈ స్కూల్లో చదివించి నన్ను ప్రయోజకుడిని చేయాలని తపనతోటి నా తండ్రి ఈ స్కూల్లో చేర్పించడం జరిగింది. విద్య పెద్దల పట్ల గౌరవం, మర్యాదలు నేర్చుకున్నది అప్పటి ఉపాధ్యాయులు చెప్పిన బోధన వల్ల నేర్చుకున్నానన్నారు. లిటిల్ ఫ్లవర్ యాజమాన్యానికి, అప్పటి ఉపాధ్యాయులకి రుణపడి ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి నన్ను అతిథిగా ఆహ్వానించిన ప్రిన్సిపల్ సార్కి ప్రత్యేక ధన్యవాదములు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గట్టికొప్పుల విజేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.